వెల్కమ్ టు ది మైటీ హోమియోపతి. నేను మీ డాక్టర్ అనిత. అందరూ బాగున్నారా? కొంతమందితో మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే నెక్ చాలా రొటేట్ చేస్తూ ఉంటారు. సో ఒక రకమైన జర్క్ మూమెంట్ ఇస్తూ చాలా ఇబ్బంది పడుతూ చూడడానికి కానీ ఇటు బెండ్ చేయడానికి కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళని చూసిన వెంటనే అనిపిస్తుంది వీళ్ళకి మెడలో ఏదో ప్రాబ్లం ఉందనేసి. దీన్నే సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. సో ఈరోజు మన టాపిక్ సర్వైకల్ స్పాండిలైటిస్. సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది ఆర్థరైటిస్ ఆఫ్ నెక్. సో ఇది కూడాను ఒక రకమైన నెక్ ఆర్థరైటిస్. అండ్ సర్వైకల్ స్పాండిలైటిస్లో C1, C2, C3, C4, C5, C6, C7 అని 7 వర్టిబ్రాలు అనేవి ఉంటాయి. అసలు ఎందుకు వస్తుంది స్పాండిలైటిస్ అనేది ఒక చిన్న బ్రీఫ్గా మీతో చెప్తాను ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. సో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అనేవి సర్వైకల్ స్పాండిలైటిస్ గురించి, కొంత ట్రీట్మెంట్ గురించి మీతో మాట్లాడతాను. ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా తప్పకుండా అందరూ చూస్తారని ఆశిస్తున్నాను. సో మెడ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్. మన హెడ్ని బాడీని కలిపి ఉంచే జంక్షన్నే నెక్. సో నెక్ అనేది మనకు తప్పకుండా అందరికీ హెల్దీగా ఉండాలి. ఈ స్పైనల్ కార్డ్ అండ్ సర్వైకల్ కార్డ్ అండ్ వర్టిబ్రా ఇవన్నీ కూడాను హెల్దీగా ఫ్లెక్సిబుల్ కరెక్ట్గా ఉంటే మనం ఏ పనైనా ఎలా అయినా తిరగడానికి ఫ్లెక్సిబిలిటీ కానీ, బెండింగ్ కానీ, చదవడం కానీ, రాయడం కానీ, మన డే టు డే యాక్టివిటీస్ నడవడం కానీ ప్రతిదీ కూడాను ఈ స్పైనల్ కార్డ్ మీద ఎంతో ప్రభావం అనేది ఉంటుంది. సో స్పెషల్లీ ఈ సర్వైకల్ స్పాండిలైటిస్లో రెండు ఈ వర్టిబ్రాలు అనేవి ఏవైతే ఉన్నాయో వర్టిబ్రా లేదా బోన్స్, ఈ బోన్స్ మధ్యలో ఉన్న డిస్క్ స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక షాక్ అబ్జర్వర్గా మన బాడీలో ఇది పనిచేస్తుంటుంది. ఇది అరిగిపోయినప్పుడు, ఈ డిస్క్ స్పేస్ అరిగిపోయినప్పుడు, డిస్క్లు అరిగినప్పుడు తప్పకుండా ఆ వర్టిబ్రాల్లో పెయిన్ అనేది డెవలప్ అవుతుంటుంది. ఈ పెయిన్ గ్రాడ్యువల్గా డెవలప్ అయ్యి డీజనరేటివ్ చేంజెస్, డిస్క్ అరిగిపోవడం వల్ల డీజనరేటివ్ చేంజెస్ అంటే అరుగుదల వల్ల వచ్చే లోపాల వల్ల వర్టిబ్రాలు ఆ స్పేస్ అరిగిపోవడం వల్ల ఒకదాన్నొకటి రాసుకోవడం వల్ల పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఈ హోల్ ప్రాసెస్ని ఏవైతే షాక్ అబ్జర్వర్స్గా పనిచేస్తున్నాయో ఈ డిస్క్ స్పేస్ అనేది ఇందులో ఫ్లూయిడ్ అరిగిపోవడము, ఇది డీజనరేషన్కి గురవడము, వర్టిబ్రాల్ బోన్స్ మధ్య స్పేస్ తగ్గిపోవడము, అవి రాపిడికి గురవడము, ఈ హోల్ ప్రాసెస్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాము. సో అసలు ఈ డిస్క్లో ఎందుకు అరుగుదల అనేది వస్తుంది అనేది, సో చాలామంది పరిభాషలో ఏంటంటే మాకు లోపల అరుగుదల ఉన్నదన్నారు, లోపల ఫ్లూయిడ్ అరిగిపోయిందన్నారు. సో రకరకాల పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత. సో స్పెషల్లీ మనం పుట్టినప్పుడే ఈ డిస్కుల్లో, ఈ స్పైనల్ డిస్కుల్లో 80% ఆఫ్ ద ఫ్లూయిడ్ అనేది ఉంటుంది, వాటర్ అనేది ఉంటుంది. యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ ఇది వాటర్ కంటెంట్ అనేది అది డిహైడ్రేట్ అయిపోవడం, అరిగిపోవడం వల్ల డీజనరేటివ్ చేంజెస్ అనేటివి గురవుతుంది. సో ఏదైనా ఎక్కువ వాడుతూ ఉన్నాం అనుకోండి, దీన్ని వేర్ అండ్ టేర్ ఆర్థరైటిస్ అని కూడా అంటాం. అంటే ఎక్కువ వాడుతున్నాము, లోపల జాయింట్స్ అనేవి టేర్కి గురయ్యాయి. సో సర్వైకల్ స్పాండిలైటిస్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, సపోజ్ 60 వచ్చాక ఇంతకుముందు కనపడేది. సో ఇప్పుడైతే ఆక్యుపేషనల్ హజార్డ్స్ అండ్ స్పెషల్లీ ఇంతకుముందు ఏదైనా ఇంజరీస్ జరుగున్నా అండ్ స్పెషల్లీ వాళ్ళు సిట్టింగ్ డిజార్డర్స్, వీటన్నిటి వల్ల చాలా మందిలో నవేడే సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది చాలా పెద్ద సమస్యగా ఉంటుంది. సో ఇది వచ్చిన తర్వాత తీసుకునే జాగ్రత్తల కంటే కూడా ఇది రాకుండా మెయిన్ పొజిషన్ మెయింటైన్ చేసుకోవడము, పోస్చరల్ డిఫెక్ట్స్ లేకుండా చూసుకోవడము, అండ్ చదివేటప్పుడు కానీ, రాసేటప్పుడు కానీ, పడుకొని టీవీలు చూసేవాళ్ళు కానివ్వండి, పడుకొని మొబైల్ చూసేవాళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకుంటూ ఉంటే ఎంతో కొంత సర్వైకల్ స్పాండిలైటిస్ నుంచి పూర్తిగా, మెడల నొప్పుల నుంచి పూర్తిగా విడుదల పొందొచ్చు. సో దీన్ని 3 రకాలుగా క్లాసిఫై చేద్దాము. నార్మల్గా వచ్చేది సర్వైకల్ స్పాండిలైటిస్. రెండోది సర్వైకల్ రాడిక్యులోపతి. రాడిక్యులోపతిలో ఏమవుతుందంటే ఫింగర్స్ వరకు పెయిన్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో అండ్ సర్వైకల్ మైలోపతిలో ఏమవుతుందంటే ఇందులో ఇన్వాలంటరీ మోషన్ కూడా వీళ్ళకి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇంటర్నల్గా షీట్స్ అంతా కూడా డిస్టర్బ్ అవడం వల్ల చాలా సివియర్ పెయిన్తో సఫర్ అవుతూ ఉంటారు. అండ్ స్పెషల్లీ ఈ కంప్లైంట్ ఎప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ కింద తీసుకోవాలి అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, ఏమి చేయకుండా బరువు తగ్గిపోతున్నారు, లేదా ఏదో టీబీ వచ్చింది, లేదా ఏదన్నా సివియర్ పెయిన్ వచ్చి అది ఫింగర్స్ దాకా స్ప్రెడ్ అవుతుంది, లేదా మోషన్కి కంట్రోల్ ఉండలేదు, ఇలా అనుకున్నప్పుడు సో ఏదైనా సోకాల్డ్ కంప్లైంట్ అండర్లైన్ డిజీజ్ ఉందేమో, మెడలో ఏదైనా పిక్కల్ ఫామ్ అయ్యి క్యాన్సర్ ఏమైనా వచ్చిందేమో, ఏదైనా ట్యూబర్క్లోసిస్ వల్ల వీళ్ళకి సర్వైకల్ పెయిన్ అనేది ఎక్కువ అవుతుందేమో, లేదా మోషన్ కంట్రోల్ లేకపోవడం, బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉందేమో, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ కింద తీసుకుని వెంటనే డాక్టర్ని కలవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనల్లీ స్పాండిలైటిస్ వచ్చిన వాళ్ళు ఏవైతే ప్రికాషన్స్ తీసుకోవాలో నవడేస్ సోకాల్డ్ ఎక్సర్సైజెస్ అనేవి ఉన్నాయి, అండ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ ఉన్నాయి, అండ్ పోస్చరల్ మెయింటెనెన్స్ ఉంది, అండ్ కాలర్ చాలామంది నవడేస్ వాడుతూ ఉన్నారు.
కాలర్ వర్టిగా ఉన్నది, సో ఈజీగా పడిపోతున్నామనే భయం ఉన్న వాళ్ళు, అండ్ ఏదైనా నెక్ ఇంజరీస్ అయినప్పుడు, లేదా ఫ్రాక్చర్స్ అయినప్పుడు, లేదా లోపల రకరకాల బోన్స్ స్పర్ అయింది, లేదా ఆస్టియోఫైట్స్ పెరిగాయి, ఇలా డాక్టర్ ఎక్స్రే చూసి చెప్పినప్పుడు సో వీళ్ళకి కాలర్ కొంతవరకు ఉపయోగపడుతుంది. సో యాజ్ పర్ హోమియోపతి ఇక్కడ సర్వైకల్ స్పాండిలైటిస్ గురించి ఒక విషయం చెప్తాను నేను. కొంతమందిలో మూమెంట్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, సో వాళ్ళు కదలకుండా స్టిఫ్గా ఇలాగే ఉంటారు. సో అలాంటి వాళ్ళల్లో బ్రయోనియా 200 అనే మెడిసిన్ చాలా వండర్ఫుల్గా వర్క్ చేస్తుంది. కొంతమందిలో పడుకొని అంటే చాలా హాయిగా ఉంటుంది, ఏమాత్రం వాళ్ళు స్పెషల్లీ వాళ్ళు పడుకొని నిద్రలేస్తే వాళ్ళకి ఎక్కడైతే స్టిఫ్నెస్ ఉందో, లేదా పడుకుంటే రెస్ట్లో రిలీఫ్ ఉంటుందో, ఇలాంటి వాళ్ళకి రెస్టాక్స్ అనే మెడిసిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కూడాను మూమెంట్ ఇవ్వడానికి భయపడే వాళ్ళు ఉంటారు, లేదా కంటిన్యూస్గా రెస్ట్లో ఉండేవాళ్ళు, రెస్ట్లో ఉన్నప్పుడు చాలా హాయిగా ఉంటుందనే వాళ్ళు ఉంటారు. సో ఎవరికి వారు అనలైజ్ చేసుకుంటుంది. సో ఏ కోవ కిందకి మనం వస్తున్నాం అనేది మీ డాక్టర్తో తప్పకుండా సంప్రదించండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ విటమిన్ డి తీసుకోవడము, కాల్షియం తీసుకోవడము, ఇదే విధంగా లుంబార్ స్పాండిలైటిస్ దీనికి కూడా పోస్చరల్ డిఫెక్ట్స్ లేకుండా చూసుకోవడము, వర్టిబ్రాలో ఎక్కడైనా స్పేస్ తగ్గిందేమో చూసుకోవడము, ఇవన్నీ కరెక్ట్ విధానంలో వెళ్తే తప్పకుండా అందరూ ఈ పెయిన్ నుంచి పూర్తి ఉపశమనం అనేది లభిస్తుంది. అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ సదామేవ ఇచ్చ సేవలో మీ డాక్టర్ ప్రియ.